ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దామా? మలాకి 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మంచి మాట, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలే. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన ఏమంటున్నాడు? యెహోవానైన నేను మార్పు లేనివాడు, నా ప్రేమలో మార్పు లేదు, నాలో ఎటువంటి మార్పు రాదు, కనబడదు మీకు. ఎప్పుడు ఆయన మనల్ని ప్రేమించే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డలను అయినా కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురేమో, నేను నిన్ను మరువను, చూడు నా అరచేతులలో నిన్ను ఎలా చెక్కి ఉన్నాను అని ఆయన చేతులతో ఉన్న గాయాలను, ఆ కాళ్ళలో ఉన్న గాయాలను, వీపు మీద ఉన్న గాయాలను మనకు చూపిస్తున్నాడు. మీ కొరకు నేను మరణమైపోయాను అంటే ఆయన ఎంత ప్రేమించకపోతే, మనల్ని అంత ఆదరించకపోతే, ఎంత ఆలోచించకపోతే ఆయన అంత గాయాలవుతారు. మన కొరకే ఆయన ప్రేమించి మన కొరకే ఆయన మరణించారు. ఆ శిలువ మీద ఆయన మరణము నీ కొరకు నా కొరకే. తల్లి అయిన మరచునేమో, నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. ఎంత బాగా మనల్ని ప్రిపేర్ చేశాడో చూడండి. ఎంత సిద్ధపరచుకొని ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకువెళ్ళాలని అసలు మనల్ని ఎంతగా రూపించుకున్నాడో, ఎంతగా మనల్ని ఈ లోకంలో నిలవబెట్టుకున్నాడో, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడో. ఒక తల్లి తన బిడ్డకు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు చింపిరి జుట్టుతో పిచ్చి పిచ్చి బట్టలతో తీసుకువెళ్తుందా? ఎంత బాగా తయారు చేసి చక్కగా తలకి నూనె రాసి చక్కగా దువ్వి ఆ పౌడర్ వేసి షూస్ వేసి ఆ చేతిని పట్టుకొని తల్లి తన బిడ్డను ఎలా తీసుకువెళ్తుందండి? ఎంత సిద్ధపరుస్తుందో. యేసు ప్రభు వారు ఈ లోకంలో నిన్ను నన్ను అంతగా సిద్ధపరచడానికి, అంతగా నన్ను చక్కగా ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి, ఈ లోకంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టము ఇవన్నిటి నుండి తప్పిస్తూ మనల్ని కాపాడుతున్నాడు. నిజంగా ఆయన మన ఎడల ఎంత జాలి, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, మనము కూడా అంత ప్రేమ, అంత జాలి చూపించాలని ఆయన తాపత్రయపడిపోతున్నాడు. ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి, ఇతరుల పట్ల కనికరము చూపించాలి అని దేవుడు మన ఎడల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఒకసారి దావీదు అంటాడు కదా, యెహోవా నన్ను ఎంతగా ప్రేమించినందుకు, ఇంతగా నా మీద దయ చూపించినట్లుగా, ఇంతగా నన్ను ప్రేమించినట్లుగా నేను కూడా సౌలు కుటుంబంలో, సౌలు చాలా విరోధం, సౌలుకి దావీదుకి ఎంత యుద్ధమే, పోరాటమే, కానీ దేవుడు ఎంత దీవించాడో ఆ దీవెన బట్టి ఆ పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఆ గొడవల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఆ యుద్ధాలను జ్ఞాపకం చేసుకోవట్లా. సౌలు కుటుంబంలో శేషించిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే, సీబా అంటాడు, తన దగ్గర పనిచేసిన అతను అంటాడు, అయ్యా ఉన్నారు. ఎవరున్నారో తెలుసా? యోనతానుకు పుట్టిన కుంటివాడైన మెఫీబోషెతు ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో తెలుసా? చూడండి, అప్పుడు అంటున్నాడు కదా, అతను ఎక్కడున్నాడు? లెబోదారు అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట ఉన్నారు. అక్కడ వాక్యాలను ఎంత బాగా రాస్తాడంటే, అతను ఎక్కడో మాకీరు ఇంట అంటే ఎవరు? మాకీరు అంటే ఒక జూదగాడు, ఒక అప్పులిచ్చువాడు, ఒక బురదలో ఉన్నట్లుగా ఉన్నాడు. లెబోదారు అంటే మేతలేని స్థలంలో ఉన్నాడయ్యా ఒక అతను అంటే. వెంటనే దావీదు అంటాడు కదా, అయితే అతన్ని పిలుచుకురండి, అతన్ని తీసుకుని రండి. ఎంత ఆశగా ఎదురు చూస్తాడో. ఎందుకంటే దేవుడు తనని అంతగా ప్రేమిస్తుంటే తను కూడా అంతగా తన విరోధాన్ని, తనకున్న శత్రుత్వాన్ని అన్నీ మర్చిపోవాలి. దేవుడు నన్ను ప్రేమించాడు కదా, నేను కూడా అంతగా ప్రేమించాలనుకున్నాడు. ఎక్కడో మేతలేని స్థలములో, ఎక్కడో ఒక బురద వంటి స్థలములో ఆ కుంటివాడిగా ఉన్నాడు. అతను కుంటివాడు. ఆ మెఫీబోషెత్ ఉన్నాడయ్యా అన్నప్పుడు తీసుకురండి అంటాడు.
మెఫీబోషెతుని తీసుకొచ్చి దావీదు ఎదురు నిలవబెట్టినప్పుడు లోపల ఎంత భయపడిపోతాడో మెఫీబోషెతు. చాలా వణికిపోతూ ఉంటాడు. ఎందుకంటే వారి తాతను బట్టి, వారికి వచ్చిన గొడవలు బట్టి ఇతను నన్ను చంపేస్తాడేమో, నా తాతను బట్టి ఉన్న గొడవలు బట్టి నన్ను చంపేస్తాడేమో లోపల అనుకుంటున్నాడు, భయపడిపోతున్నాడు. అప్పుడు దావీదు అంటాడు కదా, మెఫీబోషెతు నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు అంటాడు కదా. అక్కడ అంటాడు, నువ్వు భయపడకు, నేను యోనతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేయుదును, నీ పితరుడైన సౌలుకి ఉన్న భూమి అంతటిని తిరిగి నీకు ఇప్పిస్తాను. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అదంతా నీకు ఇస్తాను. అంతేకాదు, నువ్వు సదాకాలము నువ్వు నాతో కూర్చొని భోజనం చేస్తావు, ఈ బల్ల మీద నువ్వు నాతో కూర్చొని భోజనం చేస్తావు. ఎంత వణికిపోతున్నాడు, భయముతో తగ్గింపుతో ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు కదా, నువ్వు భయపడద్దు, నా భోజనపు బల్ల మీద నువ్వు సదాకాలము భోంచేస్తావు. ఎంత ఆధిక్యత అండి దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. ఒక్కసారి నువ్వు మెఫీబోషెతు, నేను మెఫీబోషెతును, దావీదును యేసుక్రీస్తు రూపంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడో ఉన్న మనల్ని బురదలో ఉన్న ఆ మేతలేని స్థలములో లెబోదారులో ఉన్నట్లుగా మన బ్రతుకులకు అప్పుడునే ఒకసారి నిలవబడి నువ్వు చూసుకో, నన్ను నేను చూసుకొని ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడో ఉండవలసిన మనల్ని తీసుకొచ్చి మేడ మీద నిలబెట్టాడు, ఏసీ రూముల్లో కూర్చోబెట్టాడు. పడుకుంటే చల్లని నెమ్మదికరమైన ధైర్యాన్ని ఇచ్చాడు. అన్యులకు లేని ధన్యత మనకిచ్చాడండి. ఆయన ఎరగనటువంటి వారికి లేని ధన్యత మనకిచ్చాడు. ఎంత భాగ్యము! ఎక్కడో ఉండవలసిన మనల్ని తీసుకొచ్చి ఊరి బయట పూరి గుడిసెలో పడి ఉన్న మమ్ములను మేడ మీద నిలబెట్టితివి. నిజమే కదా, ఎక్కడో ఊరి బయట ఉన్న మనల్ని తీసుకొచ్చి, ఇంత లెబోదారులో ఉన్న మనల్ని తీసుకొచ్చి మేతలేని స్థలములో ఒక మంచి ఆహారం, మంచి వాక్యము లేనటువంటి మనల్ని తీసుకొచ్చి ఒక రక్షణ ఇచ్చి, ఆయన వాక్యమై ఉన్న ఆయనే వాక్యముగా మన మధ్య నివసిస్తుంటే మనం ఎక్కడున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమ, ఆయన త్యాగం ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పిలుపులో ఎంత దయ, ఎంత జాలి ఉందో. ఆయన ఏ రోగంతో ఉన్నా, ఏ కష్టములో ఉన్నవారు ఆయన దగ్గరికి వెళ్తే ఎలా పిలిచాడు, ఆ పిలుపులో ఎంత గొప్పతనం. అమ్మా అని పిలిచాడు, కుమారి ఎంత బాగా పిలిచాడో. కుమార్తె, కుమారుడా, తనను అప్పగించడానికి, తనతో ఉండి తనని అప్పగించడానికి సిద్ధపడిన యూదాను కూడా ఏమన్నాడో తెలుసా? తన దగ్గరికి వస్తున్నప్పుడు ముద్దు పెట్టుకొని, నా స్నేహితుడా, చెలికాడా. ఎంత మంచి పిలుపండి. మనం ఏమంటాం? ఏయ్, నువ్వు నన్ను అంత మోసం చేసావా, నువ్వు ఎంత దుర్మార్గురాలివి, దుర్మార్గుడవు అని సంబోధిస్తాం మనం. ఒరే అని పిలుస్తాం, ఒసే అంటాం. ఆ పిలుపులో ఎంత మంచి పిలుపు ఉందో చూడండి. అమ్మా, నీ విశ్వాసం ఎంత గొప్పది. ఆయన, నువ్వు నా పిల్లలకి పెట్టవలసిన ఆహారాన్ని నీకు పెడతానా? నా బిడ్డలు తినవలసిన రొట్టె ముక్కలను కుక్కలకి వేస్తానా? అంటే బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలైనా తినడానికి నాకు అవకాశం ఇవ్వయ్యా. అలాంటి నేను కుక్కని. ఎంత బాగా అంటుందో చూడండి. అప్పుడు ఏమన్నాడు యేసయ్య? ఆ తగ్గింపుని ఇష్టపడ్డాడు. ఆ తగ్గింపుని ఇష్టపడి ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, నీ విశ్వాసం ఎంత గొప్పది. నువ్వు తిట్టలేదే నన్ను, నేను అలా అన్నాను, నన్ను ఏమనకుండా అంత ప్రేమిస్తున్నావా, అంత నమ్ముతున్నావా? లోపల అనుకుంటున్నాడు ఆయన, నన్ను అంత నమ్మి అంత ప్రేమిస్తున్నావా, నేనంటే నీకు అంత నాకు అంత నమ్మకమా? అబ్బా, నీ విశ్వాసము ఎంత గొప్పది. ఇటువంటి విశ్వాసము నేను ఎక్కడ చూడలేదు. ఎంత చూడండి, ఎంత యేసయ్యే ఎంత భయంకరంగా తిట్టినా ఈ అమ్మాయి అంత ధైర్యముతో, నమ్మిక, ఆయన ప్రేమ అంత గొప్పదని గ్రహించింది. ఈరోజు మనకి ఏదైనా చేయకపోతే అసలు నువ్వు ఉన్నావా, నువ్వు మాకేమైనా చేసావా, మా ఎళ్ళ నీకు కనికరం ఉందా? పిల్లలైతే యవనస్తులు కొంచెం మార్కులు తక్కువ వచ్చినా, ఒకవేళ ఫెయిల్ అయిపోయినా ఏమంటారో తెలుసా?
అసలు నువ్వు ఉన్నావా? మా ఎళ్ళ నీకు కనికరం ఉందా? ఇలాగే మాట్లాడతాం బిడ్డ. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం దయతో, పర్వాలేదయ్యా, నువ్వు చేసింది ఏదైనా నాకు మేలే చేస్తావని నువ్వు ఒప్పుకో. ఎక్కడో దొర్లవలసిన, ఎక్కడో బురదలో దొర్లవలసిన నిన్ను నన్ను తీసుకొచ్చి ఆయన ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు. మర్చిపోకు. తప్పిపోయిన కుమారుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ తప్పిపోయిన కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేయని అంతా మొత్తం తనకున్న మొత్తం ఆస్తినంతటినీ నాశనం చేసి పందులు తినే పొట్టు తినవలసిన స్థితిలో అంటున్నాడు కదా, ఛీ, నా తండ్రి ఇంట పనివారికి భోజనానికి కొదువు లేదు, ఎంత మంచి ఆహారం నా పనివారు తింటున్నారు, నేనేమి ఇక్కడ ఇంత దీనస్థితిలో ఉన్నానా? లేదు లేదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకొని తనలో తాను అనుకుంటున్నాడంట, పరలోకపు నా తండ్రికిను నీకును నేను ఎంత మోసం చేశాను, ఎంత అన్యాయం చేశాను. నేను నీ కుమారుని అనిపించుకోగలనో లేదో, కనీసం ఒక కూలివానిగానే ఇంట పెట్టుకో అందామని పశ్చాత్తాపడుతున్నాడు. ఎక్కడ? పైకి కాదు, లోపల. ఈరోజు మనం మార్చుకోవాల్సింది, ఆయన ప్రేమ పొందాలి అంటే మనం మార్చుకోవాల్సింది లోపల, బయట కాదు. నీ హృదయాన్ని మార్చుకో. తండ్రి, తప్పిపోయిన కుమారుడు లోపల అనుకుంటున్నాడు. అలా అనుకుంటుంటే మాట అనుకుంటున్నాడు, కానీ దూరం నుంచి చూశాడట తండ్రి. పరిగెత్తుకొచ్చాడు. లోపల అనుకుంటున్నాడు, ఈ లోపల పరిగెత్తుకొచ్చి తండ్రి ఏం చేశాడట, కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టేసుకుంటున్నాడు. ఇంకా అనుకుంటున్నాడు ఇతను, తండ్రి వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు అనుకోకముందే, నేను అన్యాయం చేశాను, నేను తప్పిదం చేశాను, నన్ను క్షమించు. వీటికి అవకాశం ఇవ్వట్లే తండ్రి. పరిగెత్తుకొచ్చేసాడట, ముద్దు పెట్టుకున్నాడట. మెడ మీద ముద్దు పెట్టుకొని తీసుకువెళ్ళి శుభ్రపరిచి, ప్రశస్తమైన వస్త్రం ధరించి, కాళ్ళకు జోడు ధరించి ఏం చేశాడట, ఇంకా కాళ్ళకు చెప్పులు వేసి, ఇదివరకు ఏ ప్రేమ చూపించాడో, కొడుకుని ఎలా పెంచాడో, మళ్ళీ అదే స్థితి పొందుకునే కృప. ఏ మార్పు లేదా తండ్రిలో, అదే ప్రేమను చూపించాడు. ఉంగరమును ధరింపచేశాడట. ఎంత అంటే ఒక స్థితిని మళ్ళీ తిరిగిచ్చాడు. ఈరోజు నువ్వు నేను తప్పిపోతున్నామేమో ఆయన ప్రేమలోంచి. జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ప్రేమను పొందుకుందాం. ఎక్కడో మేతలేని స్థలములో, లెబోదారు లాంటి స్థలములో మాకీరు ఇంట ఉన్నట్లుగా మనం అప్పులతో, సమస్యలతో, బాధలతో ఉన్నామేమో. వాటన్నిటిని నుంచి నిన్ను నన్ను తప్పిస్తాడు ఆయన. మార్చుకోవాలి మన హృదయాలను. మార్చుకుందామా? ఆయన ప్రేమను పొందుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.